ఆగస్టు 31, 1971 సంవత్సరంలో మచిలీపట్నంలో ఒక 200 చిల్లర కుటుంబాలకి శాలివాహనలకి అంటే కుమ్మరులు ఎవరైతే కొండలు చేసుకుని ఇటుకరాళ్ళు చేసుకుని బతుకుతారో ఆ కులవృత్తి చేసుకునే వాళ్ళందరికీ 180-181 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని దాంట్లో మట్టి తీసుకుని అక్కడే కొండలు కానీ మట్టి కానీ ఇవన్నీ చేసుకు బతకమని చెప్పని ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డీఓ గారు అప్పుడు ఆర్డీఓ గారితో ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇప్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా కులవృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ రోజుకి కొన్ని వందల కుటుంబాలు దాని మీద బతుకుతుంటే కొత్తగా ఈ ఓట్లప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని మనం ఒకటి మన బీసీలు మనం 2 సార్లు అవతలోటికి వేశారు, మన బీసీలు మనం వేసుకోవద్దా అని చెప్పని కాళ్ళు పట్టుకు బతిమాలిన కొల్లు రవీంద్ర గారు వాళ్ళ పదవిలోకి వచ్చాక అవన్నీ కూడా మర్చిపోయి దాన్ని అక్కడేదో కడతాను, స్టేడియం కడతాను, ఈ కడతాను అని చెప్పి మాట్లాడతాను. స్టేడియం కడతాకి అంత గోతిలో స్టేడియం కడతాకి నీకు అవకాశం ఉంటుందా? 200 చిల్లర మంది కుమ్మరులని వాళ్ళందరినీ కూడా కులవృత్తికి దూరం చేసి వాళ్ళ ఇళ్ళు తొలగించి వాళ్ళ బట్టీలు తొలగించి అవన్నీ తొలగించి నువ్వు కట్టే స్టేడియం ఎవరిని ఉద్ధరించడానికి? వాళ్ళు ఉసురు పోసుకోవడం కాబట్టి అదొకటే కాదు. స్టేడియం కట్టాలి అనుకుంటే జిల్లా పరిషత్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 9.5 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఒకటి స్పోర్ట్స్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పెవిలియన్ బిల్డింగ్ పూర్తయిపోయింది. మిగతా ట్రాక్స్ ప్రహరీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. అవి పూర్తి చేయకుండా దానికి పూర్తి చేస్తే నాకు ఇంకోటికి పేరు వస్తుంది కాబట్టి తనకు పేరు రాదని చెప్పని ఇంతమంది కుమ్మరుల్ని పొట్టగొట్టి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే అడిగేది, కనీసం కుక్కకి మనం ఏమన్నా ఒక ముద్ద అన్నం పెడితే విశ్వాసంగా పడి ఉంటుంది చచ్చే వరకు కుక్క. అట్లాంటిది ఓట్లప్పుడు మన బీసీలు మనం ఒకటి అని చెప్పని కాళ్ళు చేతులు పట్టుకు సవరదీసి కాళ్ళు పట్టుకు సవరదీసి ఇంటింటికి తిరిగి ఇవాళ కుక్కకు ఉండే విశ్వాసం కూడా నీకు లేకుండా పోయిందనేది వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం కొల్లు రవీందర్ని, నువ్వు పోలీసులను పెట్టు, ఎంతమంది చేయి, తన్నులు తిని జైలుకైనా వెళ్తారు, కానీ ఆ కుమ్మరులు మాత్రం వాళ్ళ కులవృత్తి వదలకుండా ఆయన చెప్తున్నాయంట, మీకెందుకు బ్రాందీ షాపులు ఇస్తాను, ఎన్నాళ్ళు మట్టి పిసుకు బతుకుతారు, మీకు బ్రాందీ షాపులు బార్ లైసెన్స్ ఇస్తాను అంటే నీకులాగా దిగజారి బతకమంట వాళ్ళందరినీ కూడా. వాళ్ళు ధర్మంగా చెమటోడ్చి కష్టం పడి సంపాదించి వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు. వాళ్ళ బతుకు తెరువును తీయటానికి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాకి ప్రయత్నించిన మమ్మల్ని అందరినీ కూడా కొట్టి ఈడ్చుకుని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఒకరోజు కొట్టగలవు, 2 రోజులు కొట్టగలవు, మొత్తం అయితే వాళ్ళందరూ కూడా ఒకరో ఇద్దరు ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు తప్పితే నీ కుటీర ప్రయత్నాలని నీ తప్పుడు ఆలోచనలు మాత్రం జరగనివ్వటానికి ఏమాత్రం కూడా వాళ్ళు సుముఖంగా లేరు కుమ్మరులందరూ కూడా.